ప్రతీకార సుంకాలతో రెచ్చిపోతున్న ట్రంప్నకు మరో బిగ్ షాక్ తగిలింది. కొత్త చట్టాలతో ముప్పు తిప్పలు పెడుతూ 3 చెరువుల నీళ్లు తాగిస్తున్న ఆయనకు ప్రజలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు అమెరికన్లు. మేయర్, గవర్నర్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమి చవిచూసింది. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమద్దీని విజయం సాధించారు. మమద్దీనికి పలువురు అభినందనలు తెలిపారు. ప్రతీకార సుంకాలతో రెచ్చిపోతున్న ట్రంప్నకు మరో బిగ్ షాక్ తగిలింది. కొత్త చట్టాలతో ముప్పు తిప్పలు పెడుతూ 3 చెరువులు నీరు తాగిస్తున్న ఆయనకు ప్రజలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు అమెరికన్లు. మేయర్, గవర్నర్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమి చవిచూసింది. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమద్దీని విజయం సాధించారు. మమద్దీనికి పలువురు అభినందనలు తెలిపారు. ప్రతీకార సుంకాలతో రెచ్చిపోతున్న ట్రంప్నకు మరో బిగ్ షాక్ తగిలింది. కొత్త చట్టాలతో ముప్పు తిప్పలు పెడుతూ 3 చెరువుల నీళ్లు తాగిస్తున్న ఆయనకు ప్రజలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు అమెరికన్లు. మేయర్, గవర్నర్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమి చవిచూసింది. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమద్దీని విజయం సాధించారు. మమద్దీనికి పలువురు అభినందనలు తెలిపారు. వర్జీనియాలో ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్వాన్ బర్గర్ విజయం సాధించారు. తొలి మహిళా గవర్నర్ గా ఆమె రికార్డు సృష్టించారు. దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శివాని, గుడ్ మార్నింగ్. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో భారత్ అమెరికన్ మమద్దీని విజయం సాధించడం ఇప్పుడు నిజానికి ట్రంప్ కు చాలా పెద్ద గట్టి ఎదురు దెబ్బ అని చెప్పాలి. 50% కంటే ఎక్కువ ఓట్లను పొందడం జరిగింది. ఆల్మోస్ట్ 3 పోటీదారుల దీంట్లో ఆ 3ని ఎదుర్కోవడం జరిగింది. నిజానికి ఒక 100 సంవత్సరాల్లో ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఇండియో అమెరికన్ మమద్దీని అని చెప్పడంలో ఎట్లాంటి సందర్భం లేదు. సో ప్రస్తుతానికి ఆయన మేయర్ కాబోతున్నాడు. అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో భారత సంతతికి చెందినటువంటి రిపబ్లికన్ పార్టీ మీద డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జోహ్రాన్ మమద్దీని విజయం సాధించడం, ఆయనకు 50% కంటే ఓట్లు కూడా ఎక్కువ రావడం జరిగింది. ఆల్మోస్ట్ 9,48,000 మంది ఆయనకు అనుకూలంగా ఓట్లు వేశారంటే అమెరికాలో ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. న్యూయార్క్ మాజీ గవర్నర్ అట్లాగే ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి ఆండ్రూ క్యూమో 41% ఓట్లను దాదాపు 77.6 మిలియన్ ఓట్లను సాధించి ఆయన 2వ స్థానంలో ఉంటే, రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి కర్టిస్ స్లీవా 7.3% ఓట్లతోటి ఆల్మోస్ట్ 13.7 మిలియన్ ఓట్లతోటి 3వ స్థానంలో నిలవడం జరిగింది. అయితే ఒక 100 సంవత్సరాల్లో మమద్దీని న్యూయార్క్ లో ఉన్నటువంటి అతి చిన్న వయస్సుడైనటువంటి మేయర్ అని చెప్పాలి. దాంట్లో దట్టు ఫస్ట్ టైం భారత సంతతికి చెందినటువంటి మొదటి ముస్లిం వ్యక్తి. సో తన విజయం తర్వాత కూడా ఆయన సోషల్ మీడియాలో వీడియోను పంచుకోవడం జరిగింది. మీరందరూ మేక్ హిస్టరీ, ఓట్ జోహ్రాన్ అని చెప్పేసి ఆయన డిజైన్లు వేస్తూ కూడా రోడ్ల పైన ముగ్గులు వేస్తూ హ్యావ్ యూ ఓటెడ్ టుడే అని చెప్పేసి కూడా ఆయన తన ఎంకరేజ్మెంట్, ఎవరైతే ఓట్లు వేసే ఉన్నారో వాళ్ళకు ఎంకరేజ్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ వర్జీనియాలో కూడా ట్రంప్ పార్టీ ఓడిపోయింది. అక్కడ మొదటి మహిళా గవర్నర్ కావడం జరిగింది. వర్జీనియా రాష్ట్ర గవర్నర్ ఎన్నికలు కూడా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అయినటువంటి అబిగైల్ స్వాన్ బర్గర్ విజయం సాధించారు. ఆ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ గా కూడా ఆమె నిలవడం జరిగింది. ఆమె రిపబ్లికన్ అభ్యర్థి విన్సమ్ ఎర్లే సిఎస్ ని ఎదుర్కోవడం జరిగింది. అయితే నిన్న రాత్రి ముగిసినటువంటి ఈ ఎన్నికలు ఆ తర్వాత మాజీ సిఐ అధికారి కూడా 3 సార్లు కాంగ్రెస్ సభ్యురాలుగా పనిచేసినటువంటి స్వాన్ బర్గర్ విజేతగా నిర్ణయించడం జరిగింది. బట్ ఇదే కానీ వాషింగ్టన్ నుంచి వస్తున్నటువంటి గందరగోళాల మధ్య నేను వాషింగ్టన్ కి నిలబడతానంటూ కూడా స్పాన్బర్గ్ ప్రచారం కూడా ట్రంప్ కు పూర్తిగా వ్యతిరేకం జరిగింది. ట్రంప్ పరిపాలన విధానం వల్లే హాని జరుగుతుంది, వర్జీనియాను కాపాడుతానంటూ కూడా ఆమె హామీ ఇవ్వడం జరిగింది. ఇదేమైనా కానీ ట్రంప్ కు ప్రభుత్వంలో భారీ ఎదురు దెబ్బ తగులుతోందని చెప్పడానికి ఈ గెలుపులు మాత్రం చాలా కీలకం అని చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ దీంట్లో మమద్దీని ఈ ఎన్నికల్లో ఒక 4 ప్రధానమైనటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది. దాంట్లో ఎవరైతే టెనెంటర్స్ ఉంటారో, రెంట్కుండే వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద ఆర్థిక భారం భారీగా పెరగకుండా
ఆ ఇంటి రెంట్లను కూడా మేము ఒక దగ్గర నిర్ణయం చేస్తాం, ఒక దగ్గర కట్టడి ఇస్తాం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే వలసల నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ రెంట్లు పెంచేటువంటి విషయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. తో పాటు ఎవరైతే కార్మికులు ఉంటారో, స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా అక్కడ ఫ్రీ బస్సు పెడతా అని చెప్పడం జరిగింది. సో ఫ్రీ బస్సు ఎఫెక్ట్ కూడా అక్కడ చాలా వరకు పనిచేసిందని చెప్పాలి. తో పాటు ఏదైతే సరుకులు తెచ్చుకునేటువంటి గవర్నమెంట్ కిరాణా షాప్స్ ఉంటాయో అవి తొందరలోనే మేము తెరుస్తాం. వాటితోటి అత్యవసరమైనటువంటి లేదంటే అవసరమైనటువంటి వస్తువులు మొత్తం కూడా తక్కువ ధరలకి మేము అందుబాటులో ఇస్తాం గవర్నమెంట్ స్టోర్స్ నుంచి అని చెప్పడం జరిగింది. తో పాటు అక్కడ ఉండేటువంటి అంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉద్యోగాలకు వెళ్తారో వాళ్ళ పిల్లల్ని కేర్ చేసుకోవడానికి కేర్ టేకర్స్ ఇంట్లో ఉద్యోగాలు పెట్టుకుంటా ఉంటారు. సో అదంతా కాకుండా పిల్లలకు ఉచితంగా డే కేర్ సౌకర్యం కూడా పెడతాం. ఇది ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరికీ కూడా కొంత రిలీఫ్ ఇస్తున్నట్టు కూడా చాలా కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి 4 హామీలు మాత్రం మామ్దాని గెలిపించిందని చెప్పాలి. ఈ ట్రంప్ మామ్దానిని కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. ఆయన ఒక రకంగా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. బట్ ఇదేమైనా కానీ మామ్దాని గెలుపు తర్వాత నిజానికి అమెరికా ప్రభుత్వానికి ముఖ్యంగా ట్రంప్ కు మాత్రం భారీ కుదుపని చెప్పాలి శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. We'll tell you short break, stay with us.